హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా ఎంత బాగుందో బెండకాయ వేపుడు తయారు చేయడం చూద్దాం. కరకరలాడుతూ చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. మంచి లేత బెండకాయలు అవి చూసుకొని తీసుకొచ్చుకుంటే ముదురు అవి లేకుండా చూసుకొని తెచ్చుకోవాలి. అప్పుడు బెండకాయ వేపుడు చాలా బాగుంటుంది, టేస్ట్గా. కర్రీ తిన్నట్టు ఉండదు, అవేంటో ఒక స్నాక్స్ తిన్నట్టుగా ఫీల్ అవుతారు. దీనికోసం ఒక 1/2 kg బెండకాయలు నీట్గా కడిగి లేత బెండకాయలు నీట్గా కట్ చేయాలి. ఒక ఆనియన్ కూడా సన్నగా పీసెస్గా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోండి. దీనిలో తాలింపు వేయడానికి తాలింపు గింజలు తీసుకున్నాను. అవేంటంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇంకా కలిపి ఉంటుంది. అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, చిన్నులపాయ, వెల్లుల్లిపాయని 4 రెబ్బలు తీసుకొని పచ్చగా అలాగే దంచి పెట్టాను. చూడండి, బెండకాయలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటేనే బెండకాయ ఫ్రై బాగా వస్తుంది, నీట్గా వస్తుంది, అన్నీ ఈవెన్గా వేగుతాయి. సో ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి, చూపించిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా. కొంచెం లేట్ అయినా అన్నీ ఈవెన్గా వస్తాయి. ఇది ఆనియన్ అండి, నీట్గా ఒకటి తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టాను. తాలింపు దినుసులకి చెప్పాను కదా, 2 ఎండుమిర్చి తీసుకొని మధ్యలోకి తుంచి పెట్టుకోండి. అలాగే మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కలిసి ఉంటాయి. ఇదేంటంటే కరివేపాకు, కర్రీ లీవ్స్ కొంచెం తీసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము. దీనిలో ఒక కడాయి పెట్టుకొని, కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి, తర్వాత ఎక్కువ ఉంటే దాన్ని తీసేద్దాము. దీనిలో ఇప్పుడు ఏంటంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి పెద్ద గరిటెతోటి. వీటిలో అన్నీ వేగుతాయి, ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్లో కాకుండా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటంటే బెండకాయ మగ్గిపోతుంది కాబట్టి ఫ్రై అవ్వదు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆ తాలింపు దినుసులు వేయండి, ఎండుమిర్చి అలాగే తాలింపు దినుసులు వేయండి. వెంటనే బెండకాయ కూడా వేయండి, తాలింపు దినుసులు ఏమి వేగక్కర్లేదు. ఎందుకంటే తాలింపు దినుసులు మళ్ళీ మధ్యలో ఇవన్నీ బెండకాయ వేగేసరికి ఇవన్నీ కూడా వేగుతాయి. సో తాలింపు దినుసులు వేయగానే బెండకాయ కూడా వేసేసేయండి. హై ఫ్లేమ్లోనే ఉంచి దగ్గరుండి చక్కగా తిప్పండి, మాడిపోకుండా తిప్పండి. చూడండి, ఈ విధంగా మగ్గుతూ ఉంటాయి. కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా, పచ్చగా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, అవి వేయండి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది, మంచిగా వేగుతున్న స్మెల్ వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేయగానే ముక్క ఏంటంటే మెత్తపడిపోతుంది, అందులో ఉన్న వాటర్ అన్నీ కూడా బయటకు వస్తాయి కదా. ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంచండి, మీడియంలో పెట్టద్దు. ఒకవేళ ఇప్పుడు ఏమైనా కొంచెం మీడియంలో ఉన్నా కానీ హైలో పెట్టేసుకోండి, ఎందుకంటే సాల్ట్ యాడ్ చేశాక వాటర్ వస్తుంది కాబట్టి ముక్క మెత్తబడిపోకుండా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కారం యాడ్ చేయండి. చూడండి, ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యాక కారం యాడ్ చేయండి. 1 స్పూన్ కారం చాలు, ఎక్కువ వద్దు, మళ్ళీ మంట అయిపోతుంది. చూసారు కదా, ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకొని ఆఫ్ చేయడమే స్టవ్. రెడీ అయిపోయింది బెండకాయ వేపుడు, చాలా బాగుంటుంది. చెప్పాను కదా, కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా, చూస్తేనే చక్కగా తినేయాలి అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పిల్లలైతే చక్కగా వీళ్ళకి ఒక గిన్నెలో వేసేసి అలా ఇస్తే చక్కగా ఒట్టిది తినేస్తారు. చాలా బాగుంటుంది, ఎందుకంటే స్నాక్స్ లాగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ఇదేంటంటే అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. పప్పుచారు పెట్టుకున్నప్పుడు ఇవి ఇలా చేసుకుంటే స్నాక్స్లా పక్కన నంచుకోవడానికి తిన్నట్లుగా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేయండి. టమోటో రసం తయారు చేద్దాం. ఒక 5 టమోటాస్ తీసుకున్నాను, చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా. వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక డేక్షాలోకి వేసుకోవాలి. వీటిని మిక్సీకి వేయడం అలా చేయొద్దు. మనం ఎప్పుడైతే చేత్తో అలాగా మెత్తగా చేస్తేనే దీని టేస్ట్ వస్తుంది, కరెక్ట్గా అయిన టేస్ట్. చూడండి, చూపించినటువంటి చిన్న గోలి అంత చింతపండు తీసుకోండి. ఎక్కువైతే మళ్ళీ టమాటో చారు బాగోదు, పుల్లగా ఉంటుంది. సో చూపించిన విధంగా కొంచెం మాత్రమే తీసుకోండి చింతపండు. దీనిలో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేయండి. కొత్తగా చేయగా వచ్చిన రసంతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది, కాబట్టి మీరు ఫాలో అవ్వండి. ఈ విధంగా కలిపి చేయడానికి మాత్రమే ట్రై చేయండి, మిక్సీకి ఎట్టి పరిస్థితుల్లో వేయద్దు. ఇలా చేయడం వల్ల ఏంటంటే టమాటో పీల్ అనేది
చక్కగా బయటకు వచ్చేస్తుంది, దానికి సెపరేట్ అయిపోతుంది. లోపల గుజ్జు మాత్రమే రసంగా అవుతుంది. కాబట్టి అదే కనుక మిక్సీ వేస్తే మొత్తం మెత్తగా అవుతుంది, అప్పుడు టేస్ట్ బాగోదు. కాబట్టి జాగ్రత్తగా దీన్ని మెత్తగా చేత్తో పిసికి మాత్రమే తీసుకోవాలి రసం, అప్పుడు మాత్రమే టేస్ట్ ఉంటుంది టమోటా చారు. చూసారు కదా, ఈ విధంగా చేశాను. ఇలా అయిన తర్వాత మనం ఇందులో ఒక 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి. దీనిలో నుంచి ఒక 1 గ్లాస్ వరకు, ఇది ఉడికేసరికి 1 గ్లాస్ వరకు తగ్గుతాయి. కాబట్టి ఒక 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి. దీనిలో ఓన్లీ 1 మిర్చి తీసుకున్నాను. మళ్ళీ మనం కారం యాడ్ చేస్తాం కాబట్టి 1 మిర్చి సరిపోతుంది. చూడండి, 1 స్పూన్ కారం వేయండి. దీనికి నేను ప్రత్యేకంగా ఒక మసాలా ప్రిపేర్ చేశాను రసం టమోటా చారుకి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక చిన్న రోట్లో 1 స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర ఫ్లేవర్ తగిలితే టమోటా రసంకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత 1/2 స్పూను మిరియాల పొడి, అదండి పెప్పర్, మిరియాలు వేయండి. వీటన్నిటిని కూడా మనం మెత్తగా పొడి చేస్తాము, దంచి పచ్చాపచ్చాగా నూరి వేసినా కానీ సరిపోతుంది. ఇవి అలా కొంచెం మెదిగిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేయండి. వీటిని కూడా అలా కచ్చాపచ్చాగా దంచండి. కరివేపాకు వేయండి. కరివేపాకుని కూడా కొంచెం దంచితే ఆ ఫ్లేవర్ రసంకి తగులుతుంది కాబట్టి బాగుంటుంది. ఇందులో నేను కొత్తిమీర కూడా వేసాను, లైట్గా దంచాను. మరీ మెత్తగా దంచేయద్దు, ఎందుకంటే పసరు వాసన వస్తుంది. కాబట్టి కొత్తిమీరని వేసిన తర్వాత కొంచెం అలాగ కచ్చాపచ్చాగా అలా దంచేయండి. అవన్నీ కూడా కలిసే వరకు జస్ట్ చాలు, మళ్ళీ ఎక్కువ చేసేసేయద్దు. వీడియోలో చూపించిన విధంగా చేయండి, మంచి టేస్ట్ వస్తుంది రసం. చూసారు కదా, నేను ఎక్కువ దంచలేదు, చాలండి, ఇంతకన్నా ఎక్కువ వద్దు. ఇప్పుడేం చేస్తారంటే ఈ రసం దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేయాలి. రసంని ఆల్రెడీ మనం మరగబెడుతున్నాం కదా వాటర్ వేసేసి. ఇప్పుడు వేరొక బాండీ ఒకటి తీసుకొని దానిలో ఒక గరిట ఆయిల్ వేసి అందులో 1 స్పూన్ తాలింపు దినుసులు, సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్ పీసెస్, అలాగే కరివేపాకు, తుంచిన ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి వేగనివ్వాలి బాగా. టమాటో చారు డైజెషన్కి బాగుంటుంది. అలాగే నోటికి చారుగా ఉన్నప్పుడు కొంచెం బాగా ఈజీగా వెళ్తుంది. పెద్దవాళ్ళు అయితే ఇంకా ఇష్టంగా తింటారు. ఒక చికెన్ ఫ్రై పక్కన పెట్టేసుకుంటే ఈ టమాటో చారు, ఈ చికెన్ ఫ్రై వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు. చూసారా, ఈ విధంగా మరిగిపోయింది. ఈలోగా మనం దీనిలో ఈ తాలింపుని వేసేస్తాము. వేగిన తర్వాత తాలింపు మొత్తం వేగిపోయింది. దీనిలో తాలింపుని యాడ్ చేస్తున్నాను చూడండి. ఇది అయిపోయిన తర్వాత 2 మినిట్స్ అలా ఉంచేసి ఒక పొంగు రాగానే ఆఫ్ చేసేసేయండి స్టవ్. అయిపోయింది రసం. ఇప్పుడు చూడండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూడండి. చూసుకొని ఉప్పు సరిపోతే మరలా కొంచెం వేసుకోండి. అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక గిన్నెలోకి ఈ రసాన్ని మొత్తం ఉంచేసేయాలి. అడుగున టమోటా ముక్కలు అవి ఉడికిపోయిన చిన్న పీల్గా ఉన్నాయి, అవన్నీ కూడా వెనకాల ఉండిపోతాయి, అడుగుకు వెళ్ళిపోతాయి, డేక్ష అడుగుకి వెళ్ళిపోతాయి. పైనుంచి రసం అంతా వస్తుంది పైన.
చూసారు కదా, ఈ విధంగా రసం అంతా కూడా వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం వడ్డించుకొని తినేయడమే, చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి, గోంగూర అలాగే పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టి చేసేటువంటి చట్నీ. ఇది చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. దీనికి కాను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. దీన్ని ఒలిచి శుభ్రంగా నీట్గా 2-3 సార్లు కడిగి తీసి పక్కన పెట్టాను. అలాగే ఒక 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. వీటిని కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కారం సరిపోదు అనుకుంటే ఇంకొక 5 వరకు కూడా మిర్చి యాడ్ చేసుకోవచ్చు, కారం ఎక్కువ తినేటట్లయితే. సో వీటన్నిటిని కూడా ఒక డేక్షాలో తీసుకొని మిర్చి వేసుకొని అందులో డేక్షాలోకి తర్వాత గోంగూర ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరని యాడ్ చేయాలి ఇందులో. చూడండి, ఈ విధంగా గోంగూరని కూడా అడుగున మిర్చి వేయండి, ఎందుకంటే మిర్చి కొంచెం ఎక్కువసేపు ఉడుకుతాయి కాబట్టి. సో మిర్చి వేసి గోంగూర పెట్టండి. గోంగూర పెట్టిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోండి. ఇది మధ్యలో పొంగుతుంది. ఈ పొంగిన వాటర్ బయటకు పోకుండా అలాగే వాటిలోని ఇంకిపోయే వరకు ఉంచండి. ఇంకిపోతాయి శుభ్రంగా. చూడండి, ఈ విధంగా చూడండి. పైన గోంగూర స్మాష్ అవుతుంది, అలాగే లోపల మిర్చి కూడా ఉడుకుతాయి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి అందులో వేసి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కొంచెం కట్ చేసి పెట్టినటువంటి ఆనియన్ ముక్కలు వేసుకొని తర్వాత కొత్తిమీర యాడ్ చేసి దీన్ని రోట్లో దంచుకోవచ్చు. రోట్లో దంచకపోయినా కానీ నేనేం చేశానంటే ఇదే డేక్షాలో పప్పుగుత్తితో రుబ్బాను. సేమ్ రోట్లో ఎలా దంచితే ఎలాంటి టేస్ట్ వస్తుందో ఈ విధంగా చేసినా కూడా అదే టేస్ట్ వస్తుంది రుబ్బితే కూడా. సో అందరూ ట్రై చేయండి. ఎందుకంటే మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి అది బాగోదు. అందుకని నేనేం చేశానంటే రోట్లో నూరకుండా ఇలాగా ఈ విధంగా పప్పుగుత్తితో రుబ్బుతాను. ఎప్పుడైనా కానీ చాలా బాగుంటుంది, రోట్లో నూరినట్లే ఉంటుంది. దీనిలో చిన్న ఆనియన్ పీసెస్ వేసాం కదా, ఇవి ఏంటంటే నోటికి తగులుతూ నోటికి చాలా రుచిగా ఉంటుంది. వేడన్నంలో తినచ్చు ఈ చట్నీ. అలాగే ఎక్కువగా చూస్తే పలావ్లో వేస్తారు. మేము ఇంట్లో అయితే ఈ పచ్చడి లేకుండా అసలు పలావ్ అనేది మాకు ఇంట్లో ఉండదు. సో ఈ పచ్చడి చాలా బాగుంటుంది.
కాకరకాయ కారం చేదుగా ఉండదు, మంచిగా ఉండిద్ది. ఈరోజు మా అమ్మ వండుతుంది. అందరూ తింటుండి సూపర్గా ఉంటుంది, కారంగా ఉంటుంది, కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. కాకరకాయ కట్ చేసింది మా అమ్మమ్మ. ఇంకా చూస్తుంది, ఇంకా సన్నగా ఈవెన్గా కట్ చేసుకోవాలా, అన్నీ ఒకే సైజులో ఉండాలా, నీట్గా కట్ చేసుకోవాలా. అప్పుడే బాగా వేగుతాయి. చిన్నులపాయల్ని దంచుతుంది మా అమ్మమ్మ. ఇంకా చిన్నులపాయల్ని దంచుతుంది మా అమ్మమ్మ. ఇంకా కారం కూడా వేసి సాల్ట్ వేసి దంచుతుంది. ఇంకా జాల్లోనే ఉంది. ఇంకా నూనె పోసి ఫస్ట్, తర్వాత ఇంకా నూనె పోసి 2 చొక్కులు గెంటితో కలుపుకొని కొంచెం అప్పుడు బాగుంటుంది అని మా అమ్మమ్మ తిప్పేసింది. ఇంకా కాసేపు ఆగింది. అవన్నీ ఉన్నాయి దాంట్లో. కొంచెం స్పైసీగా ఉంటుంది. తాలింపు వేసుకోవాలి, ఇంకా కలుపుకోవాలా, ఇంకా మిక్స్ చేయాలా. ఉల్లిపాయ కరివేపాకేసింది మా అమ్మమ్మ. ఇంకా మిక్స్ చేసింది. ఇంకా చూసాము. ఇంకా కారము, ఇంకా సాల్ట్, చిన్నులపాయలు వేసింది మా అమ్మమ్మ. ఇంకా మిక్స్ చేసింది. సూపర్ ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయండి, బాగా బాగుంటుంది. మీరే చూస్తూ ఉండండి, బాగుంటుంది, అసలు బాగుంటుంది. కొంచెం స్పైసీగా ఉంటుంది, కానీ సూపర్ ఉంటుంది. మీరెప్పుడు దాన్ని తినకపోతే మీరే ట్రై చేయండి, అప్పుడు సూపర్ ఉంటుంది. మిక్స్ చేసింది మా అమ్మమ్మ. ఇంకా తర్వాత ఇంకా ఉడికేసింది. ఇంకా కాసేపు కలుపుకుంటూ ఉంచింది. ఇంకా దాంట్లో వేసేసింది గిన్నెలో. ఇంకా తర్వాత చాలా వేసింది. ఇంకా చాలా వేసేసింది మా అమ్మమ్మ. కొంచెం స్పైసీగా ఉంటుంది, కానీ సూపర్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ బాగుంటే అందరూ ట్రై చేయండి. చింతకాయ పచ్చడి, ఎండుమిర్చితో చింతకాయ పచ్చడి చేయడం చూద్దాం. దీనికి నేను ఒక 100 గ్రాములు వేరుశనగపప్పు తీసుకుని వేయించుతున్నాను. మాడిపోయేలా కాకుండా నీట్గా వేయించుకోవాలి చక్కగా. దీనికి ఒక 25 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకోండి. ఇన్ని కూడా వేసి, చూసారు కదా ఎండుమిర్చి వేసాను, మళ్ళీ ఎక్కువ వేయద్దు, బాగా చట్నీ మంట పడుతుంది. సో ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేయండి. ఈ ఎండుమిర్చిలో కడాయిలో ఎండుమిర్చి వేసి, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి నీట్గా వేయించుకోవాలి. దీనిలో ఒక 4 టమాటోస్ తీసుకోండి. చూడండి, బిగ్ సైజే తీసుకోండి, పెద్దవి. వాటిని 4 పీసెస్కి కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా వీడియోలో. ఈ విధంగా 4 పీసెస్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కడాయిలో ఈ టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాము, ఎందుకంటే ఈ టమాటాలు ఫ్రై అవ్వాలి కాబట్టి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి. చూడండి, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. అవి చూసారు కదా, ఒలగపైన పర్లేదు. పొట్టు తీసి ఒక మిక్సీ గిన్నెలో వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. దీనిలో ఈ వేరుశనగపప్పు వేసిన తర్వాత నేను చూపించాను కదా వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా కొన్ని వేయండి. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి, అలాగే జీలకర్ర అవి ఉన్నాయి కదా, వాటిని కూడా మనం మిక్సీ బౌల్లో వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా.
వీటి వరకు ఫస్ట్ మిక్సీ పడితే ఇప్పుడు ఒక స్పూన్ 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేస్తాము. ఇది చింతకాయ పచ్చడి అండి, లాస్ట్లో ఉంది, అయిపోవచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ది. ఈ ఇయర్ది నేను చూపిస్తాను మరలా. ఇది అయిపోయిన తర్వాత అలా మిక్సీ పట్టిన గిన్నెలో చింతకాయ పచ్చడి వేసేసుకొని అలాగే టమోటో ఆల్రెడీ ముందుగానే మనం వేయించి పెట్టాం కదా, దాన్ని కూడా వేసి చూసారు కదా. చింతకాయ పచ్చడి ఏంటంటే ఆ వాటర్ అంతా కూడా పోయి చింతకాయ పచ్చడి కొంచెం పొడి పొడిగా అయింది. లాస్ట్ ఇదండి, ఇంకా అయిపోయింది చింతకాయ పచ్చడి. మళ్ళీ ఫ్రెష్గా పెట్టాలి. ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేయండి. ఇదేంటంటే ఆనియన్ అండి. ఒక ఆనియన్ని నేనేం చేశానంటే పాయలుగా తీసి పెట్టాను. ఎందుకంటే చింతకాయ పచ్చడిలో ఆనియన్ తగులుతుంటే బాగుంటుంది అని చెప్పి లాస్ట్లో వేసాను నేను. అది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ తర్వాత కొంచెం ఈ ఆనియన్ రెబ్బలుగా వేసి జస్ట్ 1 పల్స్ ఇవ్వండి చింతకాయ పచ్చడి. అది ఎక్కువ మెదగదు ఆనియన్, కానీ ఆ పచ్చడిలో మనం ఆనియన్ కలిపి తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఇప్పుడు తాలింపు పెడుతున్నాము. ఇవి తాలింపు దినుసులు అండి. ఈ తాలింపు దినుసులని ఒక స్పూన్ యాడ్ చేయాలి మనం. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్ అండి, ఆనియన్ అలాగే ఎండుమిర్చి ఒక 4 తీసుకొని మధ్యలోకి తుంచి పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే తాలింపులోకి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చపచ్చగా నలగొట్టండి. ఇవి ఆయిల్లో వేసినప్పుడు మంచి ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. కాబట్టి అవి ఒక 3 రెబ్బలు తీసుకొని నలగొట్టి పెట్టండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక స్పూన్ తాలింపు దినుసులు వేయండి. ఇవి చిటిపట్లాడిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ తాలింపు దినుసులు బాగుంటుంది. ఎందుకంటే అవి తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది మినపప్పు. చూసారు కదా, కర్రీ లీవ్స్ అలాగే ఆనియన్, చిన్నగా దంచి పెట్టుకున్న చిన్నులపాయ, ఇవన్నిటిని కూడా మనం తాలింపులో వేసేసుకోవాలి 1 బై 1. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి. గోల్డ్ కలర్లో వచ్చే వరకు కూడా దగ్గరుండి మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, కర్రీ లీవ్స్ కూడా వేసేసాను. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం దీనిని కొంచెంసేపు అలా చల్లారనివ్వండి. ఇది ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసిన మిక్సీ పట్టిన పచ్చడి అండి. ఇది ఇంకా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది. రోట్లో నూరడానికి నాకు కొంచెం నూరలేకపోయాను. కొంచెం ఆరిన తర్వాత వేయండి మీరు. అప్పుడేంటంటే చట్నీ నల్లగా అవ్వకుండా 2 డేస్ ఉండినా కానీ బాగుంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనం చట్నీలో తాలింపుని వేసేసుకోవాలి. నీట్గా కిందది ఆయిల్ అలాగే చట్నీ మొత్తం మెల్ట్ అయ్యేలాగా కలిసేలాగా మనం తిప్పుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా తిప్పేసేయండి నీట్గా స్పూన్ తోటి. చింతకాయ పచ్చడి ఎండుమిర్చితో రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తినడానికి ఎంత బాగుంటుందంటే అసలు ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తింటే కనుక అసలు ఇంకా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదండి, చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఎండుమిర్చితో చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. వేరుశనగ పప్పు వేశాను, అలాగే అన్ని జీలకర్ర అలాగే మంచి ఫ్లేవర్స్, వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా వేశాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్లో వేసి కొంచెం ఒకసారి కలిపి చూద్దాము. ఆహా అనిపిస్తుంది, ఎంత బాగుందో అనిపిస్తుంది. కంపల్సరీ అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికీ మీరు ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఆహా ఎంత బాగుందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.